జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆయన బాటలోనే తాను ప్రయాణిస్తానని చెప్పారు. టికెట్ ఖరారు చేసిన కేసీఆర్, కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సునీత పేర్కొన్నారు. బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. గోపన్న మరణం తర్వాత మా కుటుంబానికి కేటీఆర్ అన్న అండదండగా ఉండి మా కుటుంబానికి ఎంతో సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన గౌరవనీయులైన కేటీఆర్ గారికి ధన్యవాదాలు. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాన్ని ముందుకు నడిపిస్తాం. గోపన్న ఇలా అవుతుందని మేము ఎప్పుడూ కూడా ఊహించుకోలేము. ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, జూబ్లీహిల్స్ ప్రజలే మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ. జనాలకి ఏ ఇబ్బంది కలిగినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇంటి నుంచి పిలుపు వచ్చినా, అర్ధరైతులైనా అపరైతులైనా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా అండగా నిలబడేవాళ్ళు.